కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా నిన్ననైన ప్రేమ చూపి, అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. నా హృదయం నాలో వేదన పడగా, నా వారే నన్ను కొట్టి నన్ను నెట్టగా, నా హృదయం నాలో వేదన పడగా, నీ గుండె గుడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. నీ గుండె గుడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. తల్లి గర్భమునందు పిండమునై ఉండగా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. నా తల్లి గర్భమునందు పిండమునై ఉండగా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను.
కూలిన నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. నేల కూలిన నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా మిన్ననైన ప్రేమ చూపి అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. ప్రార్థన టీవీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? వాక్యం వింటున్నారా? మీకోసమే సేవకులు ఎంతో ప్రార్థన ఆత్మతో వింటున్నా. మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని బిడ్డలారా, మీ దగ్గరికి దేవుడు ఎక్కడెక్కడ ఉంటున్న బలహీనులైన తన సేవకులను సేవకురాళ్లను వాక్యం రూపంలో మన దగ్గరికి దేవుడు తీసుకొని వస్తున్నాడు. కాబట్టి దయచేసి అందరూ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎంత శ్రద్ధగా నువ్వు వింటావో అంత దీవించబడతావు. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమంలో ముందుకెళ్దాం. దేవా, మీ కొందనాలు, స్తుతి, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఈ రీతిగా మీ పాదాల దగ్గరకు రావటానికి ప్రభా, అయ్యా నా తండ్రి, ప్రార్థన టీవీ పరిచర్యలో అయ్యా నా తండ్రి మేము కూడా పాల్గొనటానికి అయ్యా అనేక మందికి మీ మాటలు అందించటానికి దీనదాసులు అయిన అయ్యా నా తండ్రి నాకును మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తూ అయ్యా నీ బిడలు ఈ మాటల చేత ఆదరించబడేటట్లు, దీవించబడేటట్లు, ఆశీర్వదించబడేటట్లు కృపను చూపమని అయ్యా మీ దాసురాల్ని పూర్తిగా మరుగుపరచుకోమని యేసై పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ఈనాటి వాక్య ధ్యానము అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో 4 ఆడపిల్లలు కలిగిన కుటుంబం. దేవుని బిడ్డలారా, 4 ఆడపిల్లలు ఎవరు అని మనం గమనించినట్లయితే ఫిలిప్పు అనే వ్యక్తికి 4 కుమార్తెలు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఫిలిప్పు ఎవరు అంటే ఆయన సువార్థికుడు. అంతేకాదు సంఘము చేత సంఘ పెద్దగా ఎన్నిక చేయబడిన వ్యక్తి. అంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క మందిరములో, సేవకుల దగ్గర, దేవుని బిడ్డల దగ్గర మంచి సాక్ష్యము పొందిన వ్యక్తి, మంచి సాక్షిగా బ్రతుకుతున్న వ్యక్తి, అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా తన యొక్క జీవితాన్ని కట్టుకున్న వ్యక్తి. అంతేకాదు ఆయన సంఘ పెద్దగా ఎందు నిమిత్తం ఎన్నిక చేయబడ్డాడంటే ఆ రోజుల్లో భోజనాల కాడ చిన్న చిన్న గలిబిలి జరుగుతూ ఉంటే దాని విషయంలో కొంతమంది సంఘ పెద్దల్ని ఎన్నిక చేసుకోండి సంఘానికి ఆనాటి సేవకులు అవకాశం ఇస్తే వారిలో సంఘము యొక్క దృష్టిలో మంచిగా నిస్వార్థముగా, స్వార్థము లేకుండా ఈ బిడ్డ పరిచర్య చేయగలడు. ఈ భోజన పరిచర్య, ఈ వడ్డించే పరిచర్య, ఈ ఆదరించే పరిచర్య,
ఈ ఆకలి తీర్చే పరిచర్య అని సంఘము చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి ఫిలిప్పు. అంతేకాదు అతడు ఆ పని మాత్రమే చూసుకొని అక్కడక్కడే ఉండి ఏదో ఆ కార్యక్రమాల వరకే తన జీవితాన్ని పరిమితం చేసుకోలేదు. ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి, అనేక పల్లెలకు వెళ్ళి, అనేక పట్టణాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ఆయన ప్రకటించిన వ్యక్తి. అతనికి 4 కుమార్తెలు ఉన్నారంట. అయితే పౌలు ఆ ప్రాంతాలని దర్శించుకుంటూ దేవుని బిడ్డలారా ఇక్కడికి కూడా మర్నాడు వారు కైసరియాకు వచ్చేరి. అక్కడికి వస్తే 7 సంఘానికి పెద్దలు కావాలని ఎన్నిక చేయబడిన వారిలో ఆ 7 ఒకనిగా ఉంటున్న ఫిలిప్పు ఇంటికి వచ్చారు దేవుని బిడ్డలారా. ఎవరంటే సేవకులు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా సువార్థికుడు తను కూడా ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. సంఘములో దేవుని బిడ్డలారా ఒక పరిచర్య బాధ్యత, నిస్వార్థమైన భారముతో కూడిన బాధ్యత కలిగిన వ్యక్తి. అంతేకాదు సువార్థికుని యొక్క పని ఏంటంటే ఒక్క చోట కూర్చొని వాక్యం పంచిపెట్టడం కాదు, ఒక చోట ఉండి తన ఎదుటికి ప్రజలు వస్తే ఆ ప్రజలకి వాక్యం చెప్పటం, ప్రార్థన చేయటం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ఎక్కడికి పంపిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ఎక్కడికి నడిపిస్తే, ఎవరితో మాట్లాడమంటే, ఏ ప్రాంతంలో సువార్తని ప్రకటించమంటే, ప్రభుని గురించి చెప్పమంటే, ప్రార్థన చేయమంటే, ఆ యొక్క పరలోకపు విషయాలు అక్కడ ఎవరికి ఏ ప్రజలకి అవసరమో అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ దేవుని బిడ్డలారా తన ఇంటిని కూడా ఎంతో జాగ్రత్తగా, తన కుటుంబాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా, అంతేకాదు ఒక్కళ్ళిద్దరు కాదు 4 కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలు కూడా చక్కటి భక్తిని నేర్పించిన ఒక మంచి అద్భుతమైన తండ్రిగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ రోజుల్లో ఆడపిల్లలు దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి రావటం, భక్తి అవ్వటం చాలా కష్టం. తల్లి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే వారితో పాటు ఇంట్లో కూడా పిల్లలు మోకరించి ప్రార్థన చేయటం, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. ప్రార్థన అంటేనే తలనొప్పిగా ఉంటుంది చాలామందికి. చర్చి అంటేనే మాకు ఇప్పుడే కాదు అంటున్నారు చాలామంది. మాకు తెలిసినప్పుడు వస్తాంలే, మాకు నచ్చినప్పుడు వస్తాంలే, మాకు రావాలనిపించినప్పుడు వస్తాంలే అని దేవుని యొక్క సన్నిధికి చాలామంది కుమార్తెలు నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ మరి సువార్తను ప్రకటిస్తూ విరామము లేకుండా దేవుని పనిలో ఉంటూ దేవుని యొక్క మందిరంలో ఒక మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తిగా ఉంటూ ఈ వ్యక్తి తన బిడ్డలకి చక్కటి భక్తిని నేర్పించుకున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫిలిప్పు ఇంటికి మరి సేవకులు వెళ్ళారు. దేవుని బిడ్డలారా సేవకులు వెళ్తే అక్కడ వెళ్ళి ఏం చేశారు అంటే ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉన్నారు అంట. ఎన్ని రోజులు ఉన్నారో ఇక్కడ రాయబడలేదు. కానీ కొన్ని కుటుంబాలకి సేవకులంగా మేము వెళ్ళినప్పుడు 1 గంట ఉంటే ఆ కుటుంబ పరిస్థితి అర్థమైపోయింది. ఆ కుటుంబంలో ఎటువంటి పరిస్థితి, వారి యొక్క బిడ్డల జీవితం ఎలా ఉంది, లేదా భర్త పరిస్థితి ఎలా ఉంది, భార్య పరిస్థితి ఎలా ఉంది అని కొద్దిసేపు ఆ కుటుంబంలో ఉంటే పిల్లలు మాట వినట్లేదు, ఈయన మాట వినట్లేదు, ఈమె మాట వినట్లేదు, లేదా ఈ కుటుంబంలో సమాధానం లేదు, లేదా ఈ కుటుంబంలో ప్రార్థన లేదు, ఈ కుటుంబంలో ఆత్మీయతకి చోటు లేదు, ఈ కుటుంబంలో వాక్యానికి చోటు లేదు, దేవుని సేవకులు విలువ ఈ కుటుంబానికి ఇంకా అర్థం కాలేదు, ఇంకా తెలియలేదు అని ఈ కుటుంబం ఎప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలకి పిల్లలు ఎదుగుతున్నారు, యవన వయసుకు వచ్చారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, లోకానికి చోటిస్తున్నారు, వాళ్ళ శరీర క్రియలకు చోటిస్తున్నారు, లోకానుసారమైన వాటికి చోటిస్తున్నారు అని సేవకులకు అర్థమైపోయింది దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఫిలిప్పు గారి ఇంటికి వెళ్ళి పౌలుతో ఉంటున్న సేవకులు కొంతకాలము అక్కడ ఉంటే అక్కడ వారు ఇచ్చిన ఒక అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే ఫిలిప్పు సువార్థికుడే, ఫిలిప్పు మంచి పరిచర్య చేసే వ్యక్తే, కానీ పిల్లలు ఇలా ఉన్నారు అని సేవకులు దుఃఖపడేటట్టు లేరు. ఈరోజు ఆడపిల్లలు, స్త్రీలు దేవుని బిడ్డలారా మనకి అలంకరణ ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? శరీరానుసారంగా లేనిపోని అలంకరించుకోవటం కాదు దేవుని బిడ్డలారా. లేనిపోని అలంకరణ అప్పులు చేసో, లేకపోతే నేను వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలని శరీరానికి ఈ పై రూపానికి మెరుగులు దిద్దుకోవటం కాదు, మేకప్లు వేసుకోవటం కాదు, లేకపోతే ఆ లోకం ఎలా ఉంటుందో లోకాన్ని శరీరానుసారుల్ని అమ్మడించటం కాదు, కానీ ఆత్మీయ జీవితాన్ని బలంగా కట్టుకోవాలి. దేవుని బిడ్డలారా దేవుని దగ్గర నుంచి, దేవుని సేవకుల దగ్గర నుంచి, సంఘము నుంచి ఒక మంచి సాక్ష్యం పొందిన వ్యక్తులంగా మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధిస్తుంది, మనం ఎమ్మడిస్తుంది, మనం నమ్మింది జీవం కలిగిన దేవుణ్ణి, పరిశుద్ధుణ్ణి, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి. మరలా ఆయన రాబోతున్నాడు. అనుక్షణం మన క్రియలు చూస్తున్న దేవుడు, మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మనలో దేవుడుండి మన క్రియలను బట్టి ఆయన నామానికి మహిమ తెచ్చుకునే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, నమ్మాం. మన కుటుంబాలు
చిన్ననాటి నుంచి బిడ్డల్ని తీసుకొని మనం వస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే తల్లిని గురించి ఇంతగా ఇక్కడేమి కనపడట్లా. ఫిలిప్పు గారి భార్య ప్రార్థన పర్రాలో, లేకపోతే ఫిలిప్పు గారి భార్య ప్రవక్తినినో అని రాయబడలేదు. అలా అని చెప్పి ఆ భార్య ప్రార్థన చేయకుండానే ఫిలిప్పు గారు ఇంత ప్రోత్సాహంతో మరి సువార్త ప్రకటించడానికి బయటికి వెళ్ళి ఉంటాడా అంటే కాదు. ఆమె తెర వెనక, ఆమె గుడారంలో శారాలాగా గుడార అనుభవం అంటే ఒక ప్రత్యేకమైన ఆ అనుభవం కలిగి దేవునితో ఆమె ఖచ్చితంగా ఉండి ఉండొచ్చు. అందుకని ఆమె ప్రార్థన భర్త ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలారా జయముతో, భర్త మందిరంలో కూడా ఒక మంచి పేరు, ఈయన అయితే సంఘ పెద్దగా మంచిగా ఉంటది, సంఘ పెద్దగా ఉండటానికి అర్హుడు ఈయన అంటానికి కారణం దేవుని బిడ్డలారా భార్య కూడా ఎంతో అనుకువ కలిగి ఉండి ఉండొచ్చు. దేవుని బిడ్డలారా ఈరోజు నీ ఇంట్లో నీ స్థితి ఎలా ఉంది? నిన్ను బట్టి నీ భర్త దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగగలుగుతున్నాడా? నిన్ను బట్టి నీ భర్త భక్తిలో ఎదుగుతున్నాడా? నిన్ను బట్టి నీ భర్త దేవుని పని చేయటానికి ప్రోత్సాహకరంగా నీ ప్రార్థన ముందుకు నడిపించేటట్లుందా? చాలామంది స్త్రీలండి ముందుకు సాగుతూ ఉంటే వెనక్కి లాగేవాళ్ళు దేవుని బిడ్డలారా, లేదా చాలామంది స్త్రీలు ఇసికించేవాళ్ళు, చాలామంది స్త్రీలు భర్త ప్రాణాన్ని ఇసికించి ముందుకు సాగనీయకుండా దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి వెనక్కి తిరిగి పాడైపోతున్నట్లుగా ఎంతో మంది జీవితాన్ని చూస్తున్నాం. కారణం ఏంటంటే సరి అయిన భక్తి లేకపోవటం, ప్రార్థన లేకపోవటం, పట్టుదల లేకపోవటం, కుటుంబ ప్రార్థన లేదా ఏకాంత ప్రార్థన లేకపోవటం, దేవునికి మహిమ రాకపోవటం. ఆ కుటుంబాల్లో దేవుని సన్నిధికి వెళ్ళొస్తారు కానీ ఐక్యత లేకపోవటం, దేవుని సన్నిధికి వెళ్ళొస్తారు దేవుని వాక్యం మీద మనసు పెట్టకపోవటం, భక్తి జీవితాన్ని కట్టుకోకపోవటం, సరి చేసుకోకపోవటం, దేవునికి మహిమార్థంగా నా కుటుంబం ఉండాలి, నా బిడ్డలు ఉండాలి, నా భర్త ఉండాలి, నేను ఉండాలి అని భక్తి మీద భయముతో కూడిన భక్తి జీవితాన్ని కట్టుకోకపోవటం వలన ఎంతోమంది కుటుంబాలు భర్త ఒక్కడే ఇల్లు వస్తూ ఉంటాడు, నీరసంగా నిరాశగా ఎలా వెళ్ళాడో అలాగే వస్తూ ఉంటాడు, ఏ పని చేయటానికి కూడా ఇష్టపడడు. ఎందుకంటే ఆసక్తి కలగల, ప్రోత్సాహపరిచేవాళ్ళు లేరు, లేదా కుటుంబంలో తన్ని వెనక్కి లాగే పరిస్థితులు ఎన్నో. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఫిలిప్పు సువార్తికుడు, ఫిలిప్పు సంఘ పెద్దగా ఉండటానికి ఫిలిప్పు గారి భార్య యొక్క ప్రార్థన, దేవా నా కుటుంబాన్ని వాడుకో, నా భర్తని వాడుకో, నా బిడ్డల్ని వాడుకో, మా ద్వారా మేము నిన్ను తెలుసుకున్నాం, నీ సువార్తను మా దాకా మీరు పంపించారు, నీ సువార్త మాకు అందింప చేశారు నీ కృపను బట్టి. అయితే మా ద్వారా సువార్త ఇంకా అనేక ప్రాంతాలకి వెళ్ళాలి, ప్రబలాలి ప్రభా, నేను నా కుటుంబం నీకు మహిమ తీసుకొచ్చే కుటుంబంగా ఉండాలని ఫిలిప్పు గారి భార్య మోకాళ్ళేసి ఉపవాసాలు ఉండి కన్నీళ్లు కార్చి ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ రీతిగా పెంచి ఉండి ఉండొచ్చండి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే సేవకులు మంచి సాక్ష్యం చెప్తున్నారు ఫిలిప్పు గారి కుమార్తెల గురించి. ఇంట్లో ఉండి బిడ్డల్ని మీరు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి అని చెప్పి, లేదా దేవుని ఆత్మ చేత మీరు నింపబడాలి అని తండ్రి ఇక్కడ వారికి తర్పిదిచ్చినట్లో నడిపించినట్లో లేదు, కానీ ఆయన పని ఆయన చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే కుమార్తెలు కూడా తండ్రి సువార్త పని మీద వెళ్తున్నాడయ్యా, మా తండ్రి సంఘంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడయ్యా, మా తండ్రికి తగినట్లుగా మేము ఉండాలి, పరలోకపు తండ్రిగా ఉంటున్న మీకు తగినట్లుగా మేము ఉండాలని దేవుని బిడ్డలారా ఈ నలుగురు కుమార్తెలు వారి యొక్క భక్తి జీవితాన్ని చాలా చక్కగా కట్టుకున్నారండి. మొదట వారు దేవుని యొక్క వాక్యానికి వారి హృదయాల్లో చోటిచ్చారండి. వీరు కన్నికలు అని రాయబడి ఉంది, అంటే యవ్వన వయసులో ఉన్నారండి. అందుకనే కీర్తనలు గ్రంథం 119:9 రాయబడి ఉంది, యవ్వనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారు? దేని చేత నడత శుద్ధిగా ఉండాలి అంటే, వారి యొక్క జీవితంలో అపవిత్రత అంటకుండా ఉండాలి అంటే, వారి సాక్ష్యము దేవునికి మహిమార్థంగా ఉండాలంటే, అద్భుతమైన సాక్ష్యము కలిగి ఉండాలి అంటే వారు దేవునితో స్నేహం చేశారు, వాక్యముతో సహవాసం చేశారు, దేవుని యొక్క సన్నిధితో సహవాసం చేశారు. వారి జీవితాన్ని దేవుని యొక్క పాదాల దగ్గర వారి జీవితాన్ని వారు అర్పించుకున్నారు, సమర్పించుకున్నారు. వారు వాక్యంలోను, తర్వాత ప్రార్థన. యోవేలు గ్రంథంలో చెప్పబడినట్లుగా మీ కుమార్తెలు ప్రవచించేదరని, అంత్యకాలంలో నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించేదనని చెప్పిన వాగ్దానాన్ని పొందుకునే కుమార్తెలుగా ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒకవేళ సంవత్సరానికి ఒక్కసారి డిసెంబర్ 31 ప్రార్థన చేసుకొని ఆ రోజు నైట్ ఒక చిన్న వాగ్దానం తీసుకొని నీకు మేలు కలిగిద్దనో, నువ్వు ఆశీర్వదించబడతావనో ఇలాంటి వాగ్దానం వస్తే ఈ సంవత్సరం నా జీవితంలో ఏదో మేలు కలిగిపోతుంది అని లేదు. దేవుడు ఎప్పుడు మన జీవితాల్లో మేలు చేయటానికి, ఆశీర్వదించడానికి ఆయన ఎప్పుడు సిద్ధమే. అయితే మన సిద్ధపాటుని బట్టి ఉంటుంది, మన ఆసక్తిని బట్టి ఉంటుంది, మన భక్తిని బట్టి ఉంటుంది, మనం పవిత్రంగా జీవించేదాన్ని బట్టి ఉంటుంది, దేవునితో మనం చేసే సాహసం దానిని బట్టి
దేవుని బిడ్డలారా మనం ఆశీర్వాదం పొందుకుంటాం. ఇక్కడ గమనించినట్లయితే ఫిలిప్పు గారి కుమార్తెలు మమ్మల్ని ఆశీర్వదించండి అని ప్రార్థన చేసిన దానికంటే దేవుని బిడ్డలారా మేము ఆశీర్వాదకరంగా అనేక మందికి మేము దీవెనకరంగా మా ప్రవర్తన ఉండాలి. దేవునికి మహిమార్థంగా మేము ఉండాలి. మమ్మల్ని చూసిన వాళ్ళు దేవుని బిడ్డలు ఇలా ఉండాలి. ఇంత చక్కగా భక్తి జీవితాన్ని కట్టుకోవటానికి నిజంగా దేవుడు వీళ్ళని ఎంత అద్భుతమైన రీతిలో ఈ జీవితాన్ని కట్టాడు అన్నట్లుగా మా ద్వారా మా యవ్వనాన్ని బట్టి దేవునికే మహిమ రావాలని భయముతో కూడిన భక్తిని వారు దేవుని బిడ్డలారా చేస్తూ ఉండగా దేవుడు చేసిన వాగ్దానం అనగా పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి, అంతేకాదు దేవుని బిడ్డలారా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వాళ్ళు ప్రవక్తినిలు అంటే వీళ్ళ యొక్క భక్తిని చూసి, వీళ్ళ పరిశుద్ధతను చూసి, వీళ్ళ పవిత్రమైన జీవితాన్ని చూసి, వీళ్ళ గుండెల్లో ప్రభు పెట్టిన ఆసక్తిని బట్టి, వాళ్ళ గుండెల్లో ప్రభు పెట్టిన భారాన్ని బట్టి, దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి ఆ ప్రాంతంలో వాళ్ళు సువార్త ప్రకటించడానికి వాళ్ళ డాడీలాగా ఫిలిప్పులాగా బయటికి వెళ్ళకపోయినా అనేక మంది ఆ బిడ్డల్ని ఎత్తుక్కుంటూ అనేక మంది వచ్చి అక్కడ ప్రార్థన చేపించుకొని మా గురించి దేవుడు ఏం బయలుపరుస్తాడో, మా పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో, అయ్యా పిలుపు గారు మీ కుమార్తెలాగా మా కుమార్తెలు కూడా ఉండునట్లు ఉండాలి అంటే మేము ఏం చేయాలో అని ఆ కుమార్తెలు అనేక మంది యవ్వనస్తులకి దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు ఆ ప్రాంతంలో ఉంటున్న కుమార్తెలు కావచ్చు, కుమారులు కావచ్చు, దేవుని నమ్మిన బిడ్డల యొక్క జీవితాలకి ఆశీర్వాదకరంగా జరిగిపోయినాయి, జరగబోయాయి, జరుగుతున్నాయి. బయటికి దేవుని యొక్క సహాయముతో దేవుని బిడ్డలారా అనేక మందికి మీ పట్ల దేవుని చిత్తం ఇది. లోకానుసారంగా మనం బ్రతకూడదు. ఈ లోకము శాశ్వతము కాదు. నువ్వు దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే, దీవెన అంటే ఏంటి? దేవునికి మహిమ తెచ్చేటట్లు జీవించటం. ఆశీర్వాదం అంటే ఏంటి? దేవుని కృపలో ఎదగటం, వాక్యంలో ఎదగటం, ఆ పాపానికి చోటు ఇవ్వకుండా ఉండటం, పాపాన్ని విసర్జించటం. కాబట్టి ఆ రోజుల్లో దేవుని బిడ్డలారా ఫిలిప్పు కుమార్తెలు నలుగురండి. ఈరోజు ఒక్క కుమార్తె ఉంటే పెంచటం చాలా కష్టం అవుతుంది. మా ఆట అయినట్లేదండి, చర్చికి రమ్మంటే రావట్లేదండి, ఇంట్లో అన్ని పనులు చేస్తారు కానీ మా పిల్లలు దేవుని సన్నిధికి రావట్లేదండి. దేవుని సన్నిధికి వస్తారు కానీ ఇంట్లో మాతో కలిసి ప్రార్థన చేద్దామంటే ప్రార్థనలో కూర్చోరండి. మేము ప్రార్థనలో ఉంటే మా బిడ్డలు బయట అరుగుల మీద ఉంటారండి. మేము ప్రార్థనలో ఉంటే మా బిడ్డలు టీవీలు పెట్టుకుంటారండి. మేము ప్రార్థనలో ఉంటే మా బిడ్డలు ఫోన్తో స్నేహం చేస్తూ ఉంటారండి. దేవుని చిత్తం నీ ఇంట్లో జరుగుతుందా? ఫిలిప్పు కుమార్తెల మీదకి వచ్చిన అభిషేకం మీ కుటుంబాల్లో ఉంటున్న కుమార్తెల మీద, కుమారుల మీద కూడా నా ప్రభు అనుగ్రహించును గాక. తెర వెనక ఒక గుడారము అనుభవం కలిగిన రీతిగా ఉంటున్న ఫిలిప్పు గారి భార్యలాగా నువ్వు కూడా మోకరించి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసి పాడైపోతున్న సమాజానికి ఎటు నుంచి ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అర్థము కాని అయోమయో స్థితిలో ఉంటున్న ఆడపిల్లల జీవితాలు, ఎంతో మంది జీవితాలు పతనమై పాడైపోయి జీవితాన్ని నాశనము చేసుకొని దిక్కు తోచని పరిస్థితుల్లో కన్నీళ్ళ మధ్యలో ఉంటున్న వారికి మన కుమార్తెలు ఒక ప్రవక్తిని లాగా ఉండి దేవుని చూపించేవారిగా, దేవునికి మహిమ తెచ్చేవారిగా, దేవుని సన్నిధికి నడిపించేవారిగా, ఆ భారం కలిగిన వారిగా మన బిడ్డలు ఉండినట్లుగా దేవుడు కృప చూపును గాక. స్త్రీలైన ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ నువ్వు కూడా నీ కుటుంబాన్ని ముందుకు నడిపించటానికి మరెక్కువగా ప్రభువుతో గడుపుదువుగాక. ఒక ప్రత్యేక ఏకాంత ప్రార్థన అనుభవంలోనికి నువ్వు కూడా వద్దువుగాక దేవుని బిడ్డ. అలా మనం ఉన్నప్పుడు మనం సాక్ష్యం చెప్పుకోక్కర్లేదండి. మన సాక్ష్యము ఎవరు కూడా ఆపలేరండి, అడ్డుపడలేరండి. మన సాక్ష్యం అనేక మంది దగ్గరికి, అనేక మందిని ఊరటి కలిగించటానికి, అనేక మంది దగ్గరికి సువార్త వెళ్ళటానికి మార్గము సరళం చేయబడుతుంది. కాబట్టి వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఓ యవ్వన కుమార్తె, ఒకవేళ ఓ తల్లి నీకు నలుగురు కుమార్తెలు ఉంటే ఈ కుమార్తెలకు ఎలా పెళ్లి చేయాలి, ఈ కుమార్తెల్ని ఎలా చదివించాలి, ఈ కుమార్తెల భవిష్యత్తు ఏంటి అని బాధపడుతున్నావా? నువ్వు నలుగురు బిడ్డలనిచ్చావు ప్రభా, నా కుమార్తెలు నలు మూలల కూడా నీకు మహిమ తెచ్చే బిడలగా, నీ స్వార్థను పంచిపెట్టే బిడలగా, నీకు సాక్షులుగా ఉండేటట్లు నా కుమార్తెల్ని తీర్చిదిద్దయ్యా, తయారు చేయయ్యా. మా కుమార్తెలు మాకేదో తీసుకొచ్చి పెట్టడం కాదు, కానీ నువ్వు మాకిచ్చిన ఈ నలుగురు బిడ్డల్ని బట్టి, ముగ్గురు బిడ్డల్ని బట్టి, ఈ ఇద్దరు బిడ్డల్ని బట్టి మీకు మహిమ కలుగునట్లు మొట్టమొదట మీకు భయపడి మీ చిత్తము నా బిడ్డల జీవితంలో జరుగునట్లు చేయమని ప్రార్థన చేస్తున్నావా తల్లి?
నీ బిడ్డలు ఎలా బ్రతికినా ఏ మాత్రము కొంచెము కూడా నీకు భయము లేకుండా, బాధ్యత లేకుండా, దిగులు లేకుండా, అరే దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల్ని నేను దేవుల్లో పెంచలేకపోతున్నానని రోషం లేకుండా, ఒకవేళ ఏదో నులివెచ్చిన స్థితిలో నేను వెళ్ళొస్తే చాలే, నేను వెళ్తున్నాను కదా, నేను మారుమనసు పొందాను కదా, నేను రక్షణ పొందాను కదా, వాళ్ళు ఎప్పుడో తెలుసుకుంటారులే అని వదిలేస్తున్నావా? నిర్లక్ష్యంగా ఉన్నావా? చల్లారిపోయిన స్థితిలో ఉన్నావా? భారం కలిగిన వ్యక్తివేనా నువ్వు? నీ కుటుంబం రక్షించబడిందా? నీ కుటుంబం దేవునిలో ముందుకు సాగుతుందా? నీ కుటుంబం ఒక గుర్తింపదగిన కుటుంబంగా ఉందా? ఈ మాటలు వింటున్నా దేవుని బిడ్డ, జాగ్రత్త కలిగి, నువ్వు భక్తి కలిగి నీ కుటుంబం మొత్తం కూడా దేవునిలో సాగునట్లుగా ఎందుకు ప్రార్థన చేయకూడదు? ప్రార్థన. దేవా, మీ కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనేక మంది యవ్వన బిడ్డలు పాడైపోతూ ఉంటున్నారయ్యా. అనేక మంది యవ్వన బిడ్డలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారయ్యా. అలా కాకుండా పిలుపు కుమార్తెల వలె అయ్యా నా తండ్రి, ఒక్కొక్క ఆడపిల్ల జీవితం ఆ రీతిగా అభిషేకించబడినట్లుగా మీరు కృప చూపయ్యా. ఎంతోమంది తండ్రులు మా బిడ్డలు మా మాట వినట్లేదు, బలహీనతలకి, వ్యసనాలకి ఇష్టానుసారంగా జీవిస్తున్నారని కన్నీళ్లు కారుస్తున్న ఆ తల్లులు కన్నీళ్ళు, ఆ తండ్రులు కన్నీళ్లు తుడిచి అయ్యా యవ్వన బిడ్డలు అయ్యా నా తండ్రి నీ కొరకు నీ కాడు మోసేటట్లు, నీ కాడి కిందికి వచ్చేటట్లు వాళ్ళ భవిష్యత్ యేసు నామంలో ఆశీర్వాదకరంగా ఉండునట్లు కృప చూపమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 92900953001.